నమస్తే. నా పేరు రోహిణి. నేను ఒక నర్సింగ్ ఆఫీసర్. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ రమేష్ గారు. అండ్ నేను ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఫర్టిలిటీ ఇష్యూ ఉంది మాకు. మేము మ్యారీడ్ అయి ఒక 3 years అయింది మా మ్యారేజ్ లైఫ్. సిన్స్ దెన్ వీఆర్ ట్రయింగ్ టు గెట్ కన్సీవ్. ఎన్ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ తిరిగాము, ఎన్ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ యూస్ చేశాను, బట్ వీ కుడ్ నాట్ ఏబుల్ టు కన్సీవ్. సో మై ఫ్రెండ్ నాకు రమేష్ గారు కాంటాక్ట్ ఇవ్వడం వల్ల నేను ఆయన దగ్గర ట్రీట్మెంట్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. 1.5 months యూజ్ చేశాను అంతే. ఇట్స్ లైక్ అ మిరాకల్, డ్రీమ్ కమ్ ట్రూ లాగా. ఓన్లీ 1.5 months యూజ్ చేశాను. అండ్ ఫస్ట్ నాకు థైరాయిడ్ ఇష్యూ ఒకటి స్టార్ట్ ఉంది. ఇమీడియట్లీ ఆఫ్టర్ ద మ్యారేజ్ నాకు థైరాయిడ్ ఇష్యూ ఒకటి స్టార్ట్ అయింది. సో యాక్చువల్లీ దానికోసమని నేను చూస్ చేశాను మెడిసిన్. అండ్ ఫర్టిలిటీ ఇష్యూ నాకు మాత్రమే ఉంది. మా హస్బెండ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్. AMH లెవెల్ అనేది నాకు 0.1% ఉంది. నో వన్ విల్ ఏబుల్ టు బిలీవ్ విత్ 0.1 AMH. ఎన్నో డాక్టర్స్ నాకు చెప్పిన సజెషన్స్ మాకు చెప్పిన సజెషన్ ఏంటంటే యూ కెనాట్ ఏబుల్ టు బికమ్ అ మదర్. మీ కపుల్ పేరెంట్స్ అవ్వలేరు. మీరు ఖచ్చితంగా ప్రొసీజర్ వెళ్ళాలి, IVF వెళ్ళాలి, IUI వెళ్ళాలి, ICS వెళ్ళాలి. ఆ నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ నాకు సజెస్ట్ చేశారు. బట్ వన్ ఫెయిల్యూర్ IUI కూడా నేను తీసుకోవాల్సి వచ్చింది. ఒక IUI ప్రొసీజర్ కూడా నేను వెళ్ళాను, అండ్ దట్ వాజ్ అ ఫెయిల్యూర్ వన్. సో ఒక ఫెయిల్యూర్ IUI తర్వాత కంప్లీట్లీ డిప్రెషన్లోకి వెళ్ళాల్సి వచ్చింది. బికాజ్ ఎవ్రీ విమెన్ హ్యాస్ అ రైట్ టు బికమ్ అ మదర్. బట్ ఇన్ అవర్స్ అంటే లైక్ మా కపుల్లో ఒక ఫెయిల్యూర్ IUI చూశాక అది తీసుకోవడం అనేది చాలా డిఫికల్ట్ అయిపోయింది మాకు. సో మా ఫ్రెండ్ సజెస్ట్ చేయడం వల్ల నేను డాక్టర్ రమేష్ గారి దగ్గర మెడిసిన్ స్టార్ట్ చేశాను. ఆయన హోమియోపతిక్ మెడిసిన్స్. ఆయన చూసింది లేదు, ఏం లేదు, కానీ బట్ ఐ హ్యావ్ టేకెన్ ఓన్లీ కాంటాక్ట్ తీసుకొని నేను ఆయనతో మాట్లాడి నా ప్రాబ్లమ్స్ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన ఇచ్చిన బెస్ట్ సజెషన్ నాకు హోమియోపతిక్ యూస్ చేయమని చెప్తే నేను ఎవ్రీ మంత్ ఆయన దగ్గర మెడిసిన్స్ తీసుకున్నాను. ఎవ్రీ మంత్ యూస్ చేశాను. ఎవ్రీ మంత్కి మంత్లీ నాకు ప్రోగ్రెషన్ ఏంటి, మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. బట్ నాకు ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ అనిపించలేదు. అండ్ ఓన్లీ ఫస్ట్ నాకు థైరాయిడ్ కంట్రోల్ అవ్వడానికి మెడిసిన్స్ ఇచ్చారు. దెన్ నాకు ఫర్టిలిటీ ఇష్యూస్కి మెడిసిన్ స్టార్ట్ చేశారు. అండ్ ఓన్లీ వితిన్ 1.5 months ఆయన దగ్గర నేను మెడిసిన్స్ యూస్ చేయడం స్టార్ట్ చేశాక ఇట్స్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ అని చెప్పొచ్చు. ఐ వాజ్ ప్రెగ్నెంట్, ఐ వాజ్ కన్సీవ్డ్, ఐ వాజ్ అబౌట్ టు బికమ్ అ మదర్. అండ్ నేను ఒకసారి కన్సీవ్ అయ్యాక నేను మళ్ళీ ఏంటి వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ షుడ్ ఐ గో విత్ అని నేను ఆయన మళ్ళీ బెస్ట్ సజెషన్ అడిగాను. ఆయన నాకు అంత క్లియర్గా నా కండిషన్ చూశాక బెటర్ నాట్ టు గో విత్ ఎనీ కైండ్ ఆఫ్ మెడిసిన్స్, యూ బెటర్ యూస్ హోమియోపతిక్ అని చెప్పారు. నేను ఆయనని జస్ట్ ట్రస్ట్, ఓన్లీ బిలీవ్, ఓన్లీ ఆ వర్డ్స్, ఆయన చెప్పిన మాటలు విని నేను మా హస్బెండ్ ఎవరి సజెషన్స్ ఏమీ తీసుకోకుండా ఓన్లీ నేను మా హస్బెండ్ ఒక్క మాట మీద ఉంది. వీ హ్యావ్ కంప్లీట్లీ బిలీవ్డ్ రమేష్ గారు. అండ్ కంప్లీట్లీ 10 months ఆఫ్ మై ప్రెగ్నెన్సీ పీరియడ్లో హ్యావ్ టేకన్ హోమియోపతిక్ మెడిసిన్స్. నేను కంప్లీట్గా హోమియోపతి మెడిసిన్స్ మీదే ఆ ప్రెగ్నెన్సీ మొత్తం క్యారీ చేశాను. అండ్ ఇట్ వాస్ మై ఫస్ట్ ప్రెగ్నెన్సీ. నో వన్ విల్ బీ ఏబుల్ టు బిలీవ్. అండ్ టుడే ఐఎమ్ హోల్డింగ్ అ బేబీ గర్ల్. నాకు డెలివరీ అయింది అండ్ టుడే ఐఎమ్ హోల్డింగ్ అ బేబీ గర్ల్. అండ్ నో వన్ విల్ బీ ఏబుల్ టు బిలీవ్. అండ్ ఇట్ వాస్ అ నార్మల్ డెలివరీ. ఎందుకు అంటే నేను క్లియర్గా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. బికాజ్ ఐమ్ అ వర్కింగ్ మదర్, వర్కింగ్ విమెన్. నాకు నార్మల్ డెలివరీ అవ్వాలి అని నేను చెప్పాను. ఆయన కూడా నాకు నార్మల్ డెలివరీ అవ్వడానికి మెడిసిన్స్ ఇచ్చారు. నేను నా లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, ఆయన ఇచ్చిన మెడిసిన్స్ కానీ ఎవ్రీథింగ్ యూస్ చేశాక ఇట్ వాస్ కంప్లీట్లీ నా 22 hours ఆఫ్ లేబర్ అయింది నాకు. అండ్ టుడే వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆర్ ఎనీథింగ్ ఒక బేబీ గర్ల్ విత్ నార్మల్ వెజైనల్ డెలివరీ నాకు జరిగింది అంటే
ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ రమేష్ గారు అని చెప్పొచ్చు. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. నేను కానీ, మా హస్బెండ్ గారు, మై బేబీ కానీ విల్ బీ లైఫ్ లాంగ్ మిమ్మల్ని నేను గుర్తుపెట్టుకుంటాను, డెఫినెట్లీ గుర్తుపెట్టుకుంటాను. అండ్ కాంప్లికేషన్స్ అని చెప్తే నో, నాట్ ఈవెన్ అ సింగిల్ కాంప్లికేషన్ నాకు రాలేదు, నాట్ ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ రాలేదు. ఈవెన్ ఏ ప్రెగ్నెన్సీలో దేర్ ఆర్ సర్టన్ కైండ్ ఆఫ్ క్రేవింగ్స్ కానీ, వామిటింగ్ సెన్సేషన్ ఆర్ నాజియా ఆర్ మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది. ఎవ్రీ విమెన్ విల్ ఎక్స్పీరియన్స్. బట్ ఫ్రాంక్లీ టు సే, నాకు ఒక చిన్న వామిటింగ్ కానీ, నాట్ ఈవెన్ అ సింగిల్ టైప్ ఆఫ్ నాజియా ఫీలింగ్ కానీ నాకు ఎప్పుడు త్రూ అవుట్ మై 10 months ఆఫ్ ప్రెగ్నెన్సీ నాకు ఎప్పుడూ అవ్వలేదు. సో మేబీ నేను మెడిసిన్ ఆయన దగ్గర యూస్ చేయడం వల్లనో, మరి నా నా హెల్త్ కండిషన్ అలా ఉందో మరి ఏంటో తెలియదు, కానీ నాట్ ఈవెన్ అ సింగిల్ టైం నాకు ఒక వామిటింగ్ సెన్సేషన్ కానీ, నాజియా కానీ అవ్వలేదు. నాట్ ఈవెన్ అ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా నాకు లేదు. హెయిర్ ఫాల్ కానీ అలా ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. ఐఎమ్ కంప్లీట్లీ ఫైన్. నేను కానీ, బేబీ కానీ ఏ ప్రాబ్లం లేదు. ఎవ్రీథింగ్ ఇస్ కంప్లీట్లీ ఫైన్. బేబీ ఇస్ కంప్లీట్లీ హెల్దీ. 2.7 kgs నాకు ఫీమేల్ బేబీ. ఐఎమ్ సో హ్యాపీ అంటే సో హ్యాపీ. లైక్ మీ అండ్ నేను కానీ, మా ఫ్యామిలీ కానీ, ఎస్పెషల్లీ నేను అండ్ మా హస్బెండ్, వీఆర్ లైఫ్ లైన్ completely thankful for you, Ramesh garu. Today I'm holding my baby and I have become a mother. It's only because of your treatment. నేను మీ దగ్గర తీసుకున్న ట్రీట్మెంట్ వల్లే టుడే ఐ కెన్ ఏబుల్ టు బికమ్ అ మదర్. అండ్ నేను బెస్ట్ సజెషన్, ఒకవేళ ఎవరికైనా ఫర్టిలిటీ ఇష్యూ ఉంది, నిజంగా ఉంది, దే హ్యావ్ ద కైండ్ ఆఫ్ సర్టన్ ఇష్యూస్ ఉన్నాయి అంటే, మై బెస్ట్ సజెషన్, యూ క్యాన్ డెఫినెట్లీ ట్రస్ట్ హోమియోపతి under Dr. Ramesh garu. You can definitely use him. He is the best suggestion, best treatment he'll give you. He and మీ కండిషన్ బట్టి ఆయన కంప్లీట్ ట్రీట్మెంట్ ఇస్తారు. అండ్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంది అంటే కూడా హీ విల్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్. అండ్ యూ కెన్ డెఫినెట్లీ ట్రస్ట్ హిమ్. అండ్ దేర్ విల్ బి నో సైడ్ ఎఫెక్ట్స్ అని నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే టుడే టిల్ నౌ నేను కానీ, బేబీ కానీ ఏ ప్రాబ్లం ఫేస్ చేయకుండా హ్యాపీగా హెల్తీగా ఉన్నాము అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది ఎంత ప్రీషియస్, ఎవ్రీబడి విల్ అండర్స్టాండ్, ఎవ్రీబడి విల్ నో. అండ్ ఎస్పెషల్లీ నా లాంటి విమెన్కి, లైక్ ఫెయిల్యూర్స్ చూసిన విమెన్కి సజెషన్ తీసుకుంది, హోమియోపతి యూస్ చేసింది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ట్రస్ట్ అని చెప్పొచ్చు. బట్ థ్యాంక్ యూ రమేష్ గారు. వీ విల్ బీ లైఫ్ లాంగ్ అనేది, నేను నా బేబీ ఉన్నంత వరకు మేము ఎప్పటికీ మిమ్మల్ని ఎప్పుడూ లైక్ యుల్ బీ లైక్ ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవచ్చు నేను మీకు. బట్ థ్యాంక్ యూ సో మచ్.